హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు శనగలు, ఒక కప్పు పెసళ్ళు, ఒక కప్పు రాజ్మా, ఒక కప్పు కాబూలి శనగలను యాడ్ చేసుకొని ఈ 5 ఇంగ్రీడియెంట్స్‌ని ఫ్రెష్‌గా కడిగేసుకోవాలి 2, 3 సార్లు. ఇలా కడిగేసుకొని ఈ వాటర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనకి అన్నీ చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఒక కుక్కర్‌లోకి వీటన్నిటిని యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది మీకు నచ్చితే ఫ్లేవర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, చిటికెడు కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఫైనల్‌గా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.